Hi Masteru, very good morning. Most interesting video of this week. Opening voting results. ఎవరి స్థాయి ఏంటి, ఎవరు ఏ పొజిషన్లో ఉంటారు, ఎవరు బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఇమ్మీడియట్గా ఆడియన్స్ వెంటనే రియాక్ట్ అయిన ఓటింగ్ రిజల్ట్స్ కాబట్టి ఈ ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అంటే అందరికీ ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది కదా. ఎస్, సో ఆ ఎక్సైట్మెంట్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఆల్రెడీ మనం ప్రీ ఓటింగ్ అయితే చూసాం. ప్రీ ఓటింగ్కి డెఫినెట్లీ అఫీషియల్ ఓటింగ్ ఓపెన్ అయ్యాక జరిగే ఓటింగ్కి ఆ తేడా అనేది గమనించవచ్చు అనమాట. ఖచ్చితంగా ఓటింగ్ రిజల్ట్స్లో అది ఉంది, ఆ ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది. ఈ సో టోటల్ 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే 8 మెంబర్స్లో యాజ్ ఆఫ్ నౌ మనకి ముందు నుంచి ఎలాగైతే విష్ణుప్రియకి స్ట్రాంగ్ ఓటింగ్ అనేది పడుతుందో అలాగే విష్ణుప్రియకి మణికంఠకి రెగ్యులర్గా అదే కైండ్ ఆఫ్ సిమిలర్ ఓటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఓటింగ్ అనేది పడుతుండడం ఈ థర్డ్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. విష్ణుప్రియ అండ్ మణికంఠ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో, థర్డ్ వీక్లో మూడింటికి 3 వారాల్లో నామినేషన్స్లో ఉన్నారు. సో ఆడియన్స్లో నో డౌట్ విష్ణుప్రియ ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ అని ఏదైతే ఉందో దానివల్ల ఓటింగ్ అనేది పడుతుంది. సో మణికంఠకు మటుకు తను 0 ఎక్స్పెక్టేషన్స్తో బిగ్ బాస్కి వచ్చి తను ఫస్ట్ వీక్ అనేది కంప్లీట్గా ఎమోషనల్ కంటెంట్, మళ్ళీ సింపతి డ్రామాలు ప్లే చేస్తున్నారు అన్నట్టుగా ఆ ఆస్పెక్ట్లో కంటెంట్ వస్తే దానివల్ల ఓట్లు పడ్డాయని అనుకుంటే, సెకండ్ వీక్ నుంచి మాత్రం కంప్లీట్గా తన స్వయం కృషి చేసి తను ఎంతవరకు చేయగలడు, ఎంతవరకు బాగా కంటెంట్ ఇవ్వగలడు, ఆ షో మీద తనకి ఎంత జీల్ ఉంది, ఎంత ప్యాషన్ ఉంది, అవన్నీ మనకి ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఆ ఆడియన్స్ని అలా ఆకట్టుకోగలిగి తన కంటెంట్ ఇవ్వగలగడం వల్ల ఓటింగ్ అనేది ఫస్ట్ వీక్లో ఎలాగైతే మంచి ఓటింగ్ కంటిన్యూ అయిందో అదే కూడా సెకండ్ అండ్ థర్డ్ వీక్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో నో డౌట్ మణికంఠ ఒక కొత్త స్టార్ బిగ్ బాస్ వల్ల రైజ్ అయ్యాడు అంటే అది మణికంఠ అని చెప్పాలి. ఈ సీజన్లో నిఖిల్కి, విష్ణుప్రియకి మణికంఠతో పోలిస్తే ఎక్కువ ఓటింగే ఉంది, కానీ నిఖిల్కి మంచి పాపులారిటీ ఉండడం వల్ల సీరియల్స్లో ఆ ఓటింగ్ తన వల్ల ప్రీ ఎగ్జిస్టింగ్, అటు నిఖిల్ కానీ విష్ణుప్రియ కానీ ఇద్దరికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫేమ్ వల్ల వచ్చే ఓటింగ్, మణికంఠకు మటుకు బిగ్ బాస్లోకి అడుగు పెట్టాక వచ్చిన ఓటింగ్. సో డెఫినెట్లీ నాకు సంబంధించినంత వరకు నిఖిల్ అండ్ విష్ణుప్రియ కంటే కూడా బిగ్ బాస్కి వచ్చాక ఎక్కువ అచీవ్ చేసింది మణికంఠ అనే చెప్పాల్సిందే. అండ్ విష్ణుప్రియకి 26% ఉంటే సెకండ్ పొజిషన్లో ఉన్న మణికంఠకి 20% అయితే ఉందన్నమాట, 6% తేడా. సో డెఫినెట్లీ ఇది మంచి ఇంప్రూవ్మెంట్ అనే చెప్పాలి. ఇనీషియల్గా స్టార్టింగ్లో ఉన్నప్పుడు విష్ణుప్రియ అండ్ మణికంఠకి ఫరక్ అనేది చాలా ఉండేది, అట్లీస్ట్ ఒక 8 to 10% వరకు అయితే ఉండేది. సో ఇప్పుడు 10% దాకా ఉండేది, ఇప్పుడు 6% దాకా వచ్చిందంటే ఎనీ డే ఇంకొంచెం 4, 3, 2 అండ్ ఈక్వల్ అయ్యి క్రాస్ చేసే అవకాశం కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే విష్ణుప్రియ ఫేమ్ ఉందేమో కానీ తనకి గ్రాస్పింగ్ పవర్ కానీ టాకింగ్ క్యాపబిలిటీస్ కానీ ఇవేవీ లేనప్పుడు బిగ్ బాస్ లాంటి ఒక షోలో ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ వల్ల ఒక 4-5 వారాలు ఉండొచ్చేమో. తర్వాత పరిస్థితి ఏంది, తర్వాత బెబ్బెబ్బే అనుకుంటూ ఉంటే ఆడియన్స్ ఇంకా వాళ్ళని భరించేంత ఓపిక ఉండట్లేదు ఇంతకు ముందులాగా. సో కాబట్టి విష్ణుప్రియాని మణికంఠ క్రాస్ చేసే అవకాశం ఫుల్గా ఉంటాయి. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీకో ఆ నెక్స్ట్ వీకో ఎప్పుడోసారి ఖచ్చితంగా క్రాస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్స్ డ్రాప్ అయినట్టుగా ఇప్పుడు మనకి స్టార్టింగ్లో సోనియా ఫుల్ పిచ్లో ఉండేది. సోనియా అసలు ఇక దద్దరిల్లుతుందా షో మొత్తం, ఆవిడ గుప్పిట్లో పెట్టేసుకుంటుంది అనుకుంటే సెకండ్ వీక్ నుంచి పూరా గాలి తీసిన బంతిలాగా అయిపోయింది అనమాట. అది కంటెంట్ ఏది, ఫస్ట్ వీక్లో ఉన్న ఆ యాటిట్యూడ్ కానీ ఆ ఫుల్ ఫైర్ కానీ ఏమైంది సెకండ్ వీక్ అంటే పూర్తిగా ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయింది అంటారు, ఎందుకంటే మన ఎన్ని రోజులు తను నిఖిల్ మీద ఫైటింగ్ చేస్తూ తద్వారా ఫేమస్ అవ్వచ్చు అనుకొని కంటెంట్ లాగదాం అనుకుని, బట్ నిఖిల్ ఏమో ఫ్రెండ్షిప్ చేసేసరికి ఈ కుర్రాడేమో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాడు, నేనేమో ఫైట్ చేసి కంటెంట్ లాగదాం అనుకున్నాను, ఇది ఎటు తెగేలా లేదు, సరే కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాంలే అన్నట్టుగా ఆమె ఇప్పుడు ప్రశాంతంగా అదేదో హాలిడేకి వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంది. చాలా లైట్గా అసలు సోనియా ఉందా లేదా అన్నట్టుగా అయితే ఉంది హౌస్లో. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా కన్సిస్టెంట్గా ఉండలేక వెనుదిరిగారు. కానీ మణికంఠ మాత్రం రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే కన్సిస్టెన్సీ అలాగే మెయింటైన్ చేస్తూ ఈ రోజు వరకు కూడా ఫస్ట్ డే ఎంత అయితే ఇంట్రెస్ట్గా ఎంత ప్యాషన్తో అయితే వచ్చాడో ఈ రోజు కూడా తన అదే ప్యాషన్ అదే ఫైర్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఆఖరి పోరాటం అని లాంచ్ ఎపిసోడ్లో నాగార్జున గారితో ఏదైతే చెప్పారో అది కంటిన్యూస్గా మైండ్లో పెట్టుకొని ప్రతి క్షణం బిగ్ బాస్ కోసమే, బిగ్ బాసే ఊపిరి అన్నట్టుగా ఆడుతున్న ఏకైక కంటెస్టెంట్ మణికంఠ. కాబట్టి హీ హ్యాస్ ఎ ప్రామిసింగ్ ఫ్యూచర్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. బిగ్ బాస్లో 26 and 20%, 6% డిఫరెన్స్తో ఉన్నారనమాట. అండ్ థర్డ్ పొజిషన్లో కిరాక్ సీత ఉంది. కిరాక్ సీతకి ఇంతకుముందు ఈ రేంజ్ ఓటింగ్ అయితే లేదు, థర్డ్ పొజిషన్లో ఉండే ఓటింగ్ అయితే లేదు. మిగిలిన వాళ్ళకు కొంచెం ఇంకా మిగిలిన వానికంటే తక్కువే ఉంది. కానీ
మీరు లాజిక్ ప్రకారం చూసుకుంటే షోలో చూడండి, ఎక్కువ యాక్టివ్ ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పుడు నిఖిల్, విష్ణుప్రియ, సోనియా, మణికంఠ కానీ వీళ్ళందరూ ఎలా ఉంటారు, వీళ్ళందరూ పక్కన పెట్టి సెకండ్ సిరీస్ ఆఫ్ కంటెస్టెంట్స్ చూసుకుంటే ఆ సెకండ్ సిరీస్ ఆఫ్ కంటెస్టెంట్స్లో మనకి ఇమీడియట్గా కనబడే ఫేస్ కిరాక్ సీతది. తన ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి చోట కూడా కిరాక్ సీత సెకండ్ సిరీస్ ఆఫ్ కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు కిరాక్ సీత కానీ, ప్రేరణ కానీ ఇలాంటి వాళ్ళందరిలోకెల్లా నో డౌట్ అమ్మాయిల్లో కిరాక్ సీత బాగా యాక్టివ్ ఉంది. సో కాబట్టి ఆమెకు ఓటింగ్ కూడా సెకండ్ సిరీస్ ఆఫ్ కంటెస్టెంట్స్కి వచ్చి ఆ రీజనబుల్ ఓటింగ్ ఏదైతే ఉందో తనకు వస్తుంది. అండ్ సెకండ్ సిరీస్ ఆఫ్ కంటెస్టెంట్స్ అందరికంటే కూడా ప్రస్తుతానికి తనే టాప్లో ఉందన్నమాట. సో 11% ఓటింగ్తో కిరాక్ సీత థర్డ్ పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. మణికంఠ 20 సెకండ్ పొజిషన్, కిరాక్ సీత 11 థర్డ్ పొజిషన్. సో చాలా ఫరక్ ఉంది, ఆల్మోస్ట్ డబల్ ఉంది. సో విష్ణుప్రియ అండ్ మణికంఠకి దరిదాపుల్లో కూడా ఇంకే కంటెస్టెంట్ ఈ వీక్లో అయితే ప్రస్తుతానికైతే లేడు ఓపెనింగ్లో. మరి ఈవినింగ్ వరకు ఏమైనా ఇంక్రీజ్ అవుద్దా అంటే ఇంక్రీజ్ అయ్యే లెవెల్ కంటెస్టెంట్స్ ఎవరు లేరు అక్కడ. ఆ లెవెల్లో దంచి కొట్టి ఓటింగ్ తెచ్చుకునే కంటెస్టెంట్ లాస్ట్ వీక్ కూడా ఇలాగే ఉండేది. ఓన్లీ 3 కంటెస్టెంట్కి మాత్రమే సాలిడ్ ఓటింగ్ ఉండేది. ఈ వీక్ ఆ 3లో ఒకరు నామినేషన్స్లోనే లేరు, నిఖిల్. కాబట్టి ఇద్దరికి అలాగే ఓటింగ్ టాప్ ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. మిగతా వాళ్ళకైతే ఇంకెవరికి ఓటింగ్ లేదని చెప్పుకోవాలన్నమాట. అండ్ కిరాక్ సీత 11% ఉంటే మిగతా వాళ్ళకి ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నారన్నమాట. నైనిక 10%. నైనిక, సోనియాని అసలు ఎవరు నామినేట్ చేసే సీన్ లేదు, అందరూ భయపడుతున్నారు అనుకున్న టైంలో నైనిక మటుకు నిన్న సోనియాని నామినేట్ చేయగలిగింది. ఆవిడ దమ్ము చూపెట్టగలిగింది. ఆమె సోనియాతో మాట్లాడి ఆవిడ తీసే లాజిక్లు ప్రాపర్గా తీసి సోనియాని ఇరుకున పెట్టే టాలెంట్ నైనికకు 1% కూడా లేదు. సోనియాకి తీసే లాజిక్స్కి నైనిక అసలు ఆన్సర్ కూడా చేయలేకపోయింది. అయినా సరే అట్లీస్ట్ నామినేట్ చేయడానికి ఒక స్టెప్ అయితే తీసుకుంది. కానీ సోనియా నాకు తెలిసి నైనిక నామినేట్ చేశాక మిగతా వాళ్ళు అనుకొని ఉంటారు, పిచ్చిదానా సోనియా అంత లాజికల్గా మాట్లాడుతుంటే ఈమె మాట్లాడలేకపోతుంది, మేము ఎందుకే కదా సోనియాని అసలు నామినేట్ చేయండి, నువ్వేదో పెద్ద పోటుదానిలాగా వెళ్ళావు, మొత్తం అంతా బకరా అయ్యో చూసావా అన్నట్టుగా అయితే అనుకొని ఉంటారు. సో సోనియా అంత లాజికల్గా నైనికాకి ఆన్సర్ ఇచ్చింది, నైనిక దానికి ఆన్సర్ చెప్పలేకపోయింది. సో ఏమైంది, నైనికకి అంత స్కిల్స్ లేవని మరోసారి జనాలకు గుర్తు చేసినట్టుగా అయిపోయింది అనమాట. సో 10% ఓటింగ్తో నైనిక 4th పొజిషన్లో అయితే ఉంది. అండ్ తర్వాత 5th and 6th పొజిషన్స్ సేమ్ ఓటింగ్తో ఉన్నారు. ప్రేరణ అండ్ యష్మి 9% ఈచ్ అన్నట్టుగా అయితే ఉన్నారన్నమాట. ప్రేరణ ఇప్పటి వరకు పెద్ద ఇంపాక్ట్ చూపించిన కంటెస్టెంట్ అయితే కాదు. తనకి ఇంపాక్ట్ చూపే సందర్భాలు లేవా అంటే ఇప్పుడు మొన్న ఏదైతే సంచాలకుగా చేసిందో అది తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల కంప్లీట్గా చేయి నుంచి ఎగిరిపోయింది. మళ్ళీ అలాంటి సందర్భం ఏదైనా వస్తే మేబీ ప్రేరణ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని మనం చూసినప్పుడు అప్పుడు ప్రేరణ మీద ఒక ఒపీనియన్ వస్తే అది మనకి ఉంటుంది అన్నమాట. ఓట్ వేయడానికి ఒక ఉత్సాహం అయితే వస్తుంది. ప్రస్తుతానికి ప్రేరణ అండ్ యష్మికి ఈక్వల్ ఉన్నా కూడా కంపారిటివ్లీ యష్మికి నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి యష్మితో పోలిస్తే ఎవరైనా సరే ప్రేరణనే ప్రిఫర్ చేసే అవకాశం అయితే ఉంది హౌస్లో కంటిన్యూ అవ్వడానికి. అండ్ తర్వాత అభయ్ నవీన్కి నెక్స్ట్ పొజిషన్లో 7th పొజిషన్లో అయితే కంటిన్యూ అవుతున్నాడు. 8% ఓటింగ్తో ఉన్నాడు అనమాట అభయ్ నవీన్. అండ్ తను ఇప్పుడు చీఫ్గా ఉన్నాడు. అండ్ తనే సొంతంగా సెల్ఫ్ నామినేట్ కూడా చేసేసుకున్నాడు. నిఖిల, అభయ అంటే సరే నువ్వు ఆల్రెడీ వెళ్ళావు కదా నేను వెళ్తాను అన్నట్టుగా. డెసిషన్ అయితే కరెక్టే, మంచి ఇంటెన్షన్తో బయటకు వచ్చాడు. బట్ ప్రస్తుతం మంచి ఇంటెన్షన్తో నామినేషన్స్లోకి అయితే వచ్చాడు. బట్ ఓటింగ్ చూస్తుంటే డేంజర్ జోన్లో ఉన్నాడని క్లియర్గా తెలుస్తుంది. బయటికి వెళ్ళిపోతే చీఫ్ మళ్ళీ డిజాల్వ్ అయిపోతుంది. వాళ్ళ క్లాన్ మళ్ళీ డిజాల్వ్ అవుతుందా, లేకపోతే అభయ్ ప్లేస్లో ఆల్రెడీ ఆయన క్లాన్లో ఉన్న మిగతా మెంబర్స్లో ఎవరికైనా చీఫ్ పొజిషన్ ఇస్తారని చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. సో తర్వాత అభయ్ తర్వాత ఇమీడియట్గా ఫైనల్లో పృథ్వీరాజ్ అయితే ఉన్నాడు. 6% ఓటింగ్తో లాస్ట్లో ఉన్నాడు. క్లియర్ డేంజర్ జోన్. మిగతా వాళ్ళకి 1% డిఫరెన్స్ మాత్రమే ఉంది. నైనికాకి, ప్రేరణకి 1% మళ్ళీ ప్రేరణ అండ్ అభయ్ నవీన్కి 1%. బట్ అభయ్ నవీన్కి పృథ్వీకి మటుకు క్లియర్ 2% డిఫరెన్స్ అనేది ఉంది. సో అట్మోస్ట్ నెగిటివిటీ ఫేస్ చేస్తున్న కంటెస్టెంట్ పృథ్వీరాజ్ అండ్ యష్మి, వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి డేంజర్ జోన్లోనైతే ఉంటారు. కంపారిటివ్లీ యష్మి కంటే పృథ్వీ ఇంకా దారుణమైన పొజిషన్లో అయితే ఉన్నారు. ఈ దారుణం ఈవినింగ్కి ఏమైనా ఇంప్రూవ్ అవుద్దా, ఇలాగే కంటిన్యూ అవుతుందా, లెట్స్ వెయిట్ అండ్ సీ. పృథ్వీ నాకు తెలిసి డెఫినెట్లీ బిగ్ బాస్ వాళ్ళు వెళ్ళిపోనివ్వరు అంత మంచి కంటెంట్ ఇస్తుంటే. ఓన్లీ అస్సలు పెద్దగా కంటెంట్ ఇవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరున్నారో ఉన్న లిస్ట్లో అని చూస్తే అభయ్ నవీన్ మాత్రమే ఉన్నాడు.
సో ప్రేరణ కూడా మంచి, అభయ్ నవీన్ కానీ నైనిక కానీ వీళ్ళిద్దరూ ఉన్నారు. బట్ కంపారిటివ్లీ నైనికాకి బెటర్ ఓటింగ్ వస్తుంది అభయ్ నవీన్ కంటే. సో అభయ్ నవీన్ బయటికి పంపించే అవకాశం ఉందా అంటే మేబీ జరిగే ఛాన్స్ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూస్తే అది మీకేమనిపించింది కింద కమెంట్ అయితే చేయండి. ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది మీకు అనిపిస్తుంది కమెంట్ అండ్ లైక్ చేస్తుంటే నాకు కొంచెం ఉత్సాహం ఉండి వీడియోలు ఎక్కువ చేసే ఆ ఉత్సాహం వస్తుంది. అండ్ వీడియోలు కూడా ఎక్కువ మందికి ప్రమోట్ అవుతాయి లైకులు చేస్తుంటే. దయచేసి లైకులు మాత్రమే నేను అడుగుతున్నాను. ప్లీజ్ డూ లైక్. బాయ్.